హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఉగాది కానుకగా డీఏ పెంపు ఉత్తర్వులు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉగాది మరియు రంజాన్ పండుగల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 28వ తేదీన వేతనాలు చెల్లించాలని టీఎస్ మోసా తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. టీఎస్ మోసా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ ఈ మేరకు మాట్లాడుతూ, మార్చి నెలలో ఉద్యోగుల వేతనాల్లో ట్యాక్స్ రూపంలో కోత ఏర్పడడంతో చాలామంది ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయితే తెలిపారు. ఈ పరిస్థితిలో ఉగాది పండుగను జరుపుకునే హిందూ ఉద్యోగులు, అలాగే రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకునే ముస్లిం ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఏప్రిల్ 1న వేతనాలు చెల్లించబడతాయి. అయితే పండుగల నేపథ్యంలో ఖర్చులు పెరుగుతున్నందున ఈ నెల 28వ తేదీనే వేతనాలు అందించాల్సిన అవసరం ఉందని టీఎస్ మొసా అంటే తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ పేర్కొంది. ఉద్యోగుల కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తుగా వేతనాలు విడుదల చేయాలని అయితే సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ సూచనను ప్రభుత్వ అధికారులు, సంబంధిత శాఖలు పరిగణలోకి తీసుకొని ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాలని టీఎస్ మొసా కోరింది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటుగా పండుగలను శాంతియుతంగా మరియు ఆనందంగా జరుపుకునే అవకాశం లభిస్తుందని ఫారూక్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి 28న వేతనాలు ఇవ్వాలని సీఎంను కోరిన టీఎస్ మొసా.